జూలై 14, 2023 మధ్యాహ్నం 2:35 చంద్రయాన్-3 చంద్రునిపైకి వెళ్లటం ప్రారంభించింది. కానీ సరిగ్గా జూలై 17వ తేదీన చంద్రయాన్-3 గురించి మళ్ళీ ఇంకొక పెద్ద వార్త వచ్చింది. అదేంటంటే చంద్రయాన్-3కి సంబంధించిన భాగాలు భూమిపై పడి ఆస్ట్రేలియా సముద్ర తీరంలో దొరికాయి అని. నిజంగా సముద్ర తీరంలో ఒక వస్తువు అయితే కనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ వస్తువు. అయితే ఇది అసలు నిజంగా చంద్రయాన్-3 భాగాలేనా? దీని ఆన్సర్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. అంతేకాకుండా అసలు చంద్రయాన్-3 మిషన్కు సంబంధించిన లాంచింగ్, ల్యాండింగ్, దీని బడ్జెట్, ప్రయోగించబడిన మార్గం అండ్ అంతరిక్ష నౌకలో చేసిన మార్పులు, అంతేకాకుండా ఈ చంద్రయాన్-3కు ఆదిపురుష్ మూవీకు ఒక చిన్న లింక్ కూడా ఉంది. ఇవన్నీ విషయాలను మనం ఈ ఒక్క వీడియోలోనే తెలుసుకోబోతున్నాం. సో వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. 7, 6, 5, we have to go ready to start. 2, 1. అది జూలై 14, 2023 సమయం 2:35 ఇండియాకు ఒక మర్చిపోలేని క్షణం. భారతదేశం యొక్క బాహుబలి రాకెట్ LBM-3M4 చంద్రయాన్-3ని తీసుకువెళ్లిన టైం. ఈ రాకెట్ ప్రయోగించబడినప్పుడు దీని ప్రారంభ వేగం గంటకు 1627 కిలోమీటర్లు. అయితే ఈ చంద్రయాన్-3 చంద్రుని దాకా చేరే వరకు ఏమేం జరిగింది అండ్ చంద్రయాన్-3 చంద్రునిపైకి చేరాక తర్వాత చేసే పని ఏంటో మొత్తం ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫుల్ గా చూసి తెలుసుకోండి. 2:35 రాకెట్ LBM-3M4 యొక్క ఇంజిన్ స్టార్ట్ అయింది అండ్ ఈ రాకెట్ చంద్రయాన్-3ని చంద్రుని వైపుకు తీసుకువెళ్ళింది. అప్పుడు చూస్తున్న భారతీయులంతా ఊపిరిని గట్టిగా బిగబెట్టుకొని ఏం జరుగుతుందో అంటూ ఆతృతగా చూస్తున్నారు. ఈ ప్రాసెస్ లో మొదటిగా 2 బూస్టర్ రాకెట్స్ ప్రారంభం అయ్యాయి. ఈ రాకెట్ ప్రయోగం తర్వాత సరిగ్గా 108 సెకండ్ల తర్వాత 45 కిలోమీటర్ల ఎత్తులో వెంటనే లిక్విడ్ ఇంజిన్ స్టార్ట్ అయింది. దీంతో రాకెట్ వేగం గంటకు 6437 కిలోమీటర్స్గా మారింది. ఆ తర్వాత ఈ బాహుబలి రాకెట్ LBM-3M4 అనేది చంద్రయాన్-3ని వేగంగా తీసుకువెళ్తుంది. 132 సెకండ్ల తర్వాత అంటే 62 కిలోమీటర్ల ఎత్తులో ఈ 2 బూస్టర్ రాకెట్స్ అనేవి వేరు చేయబడ్డాయి అండ్ రాకెట్ యొక్క మెయిన్ ఇంజిన్ స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న యంత్రాల ద్వారా మెయిన్ రాకెట్ నుంచి ఈ 2 బూస్టర్ రాకెట్స్ను విడిపోయేలా చేసి సాఫ్ట్వేర్ సహాయంతో ఇవి 2 కూడా సముద్రంలో పడేటట్టుగా ఇస్రో శాస్త్రవేత్తలు చేశారు. ఈ 2 బూస్టర్ రాకెట్స్ విడిపోయిన తర్వాత ఈ మెయిన్ రాకెట్ వేగం గంటకు 7000 కిలోమీటర్స్గా మారింది. 196 సెకండ్ల తర్వాత పైన ఉన్న 2 హీట్ షీల్డ్లు కూడా రాకెట్ నుంచి వేరు చేయబడ్డాయి. నిజానికి ఈ 2 కవచాలు కూడా 114 కిలోమీటర్ల ఎత్తులో వేరు చేయబడ్డాయి. ఆ తర్వాత లిక్విడ్ ఇంజిన్ రాకెట్ నుంచి వేరు చేయబడింది. ఇది సెపరేట్ అయిన తర్వాత రాకెట్లో క్రయోజెనిక్ ఇంజిన్ ఉపయోగించబడింది. ఆ సమయంలో రాకెట్ వేగం గంటకు 36,968 కిలోమీటర్లు అండ్ ఇంకొంచెం దూరం వెళ్లిన తర్వాత క్రయోజెనిక్ ఇంజిన్ కూడా ఆగిపోయి చంద్రయాన్-3 నుంచి విడిపోతుంది. ఆ తర్వాత ఈ చంద్రయాన్-3 మన భూమి యొక్క కక్షలో తిరగటం ప్రారంభిస్తుంది. అలా తిరుగుతూ చంద్రుని యొక్క కక్షలోకి ప్రవేశింపబడుతుంది. ఈ చంద్రయాన్-3ని ప్రయోగించిన 16 నిమిషాల తర్వాత నుంచి భూమి యొక్క కక్షలో నెమ్మదిగా తిరగటం ప్రారంభిస్తుంది. కొన్ని రోజుల వరకు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ చంద్రయాన్-3ని భూమి చుట్టూ తిరిగేలాగా చేస్తారు. అలా తిరుగుతూ ప్రతి రొటేషన్ కూడా ముందు తిరిగిన రొటేషన్ కంటే కొంచెం పెద్దదిగా ఉండేటట్టుగా చేస్తారు అండ్ ఈ తిరుగుతున్న సర్కిల్ షేప్ అనేది కూడా ఒక ఎగ్ షేప్ లో ఉంటుంది. ఇలా చంద్రయాన్-3 ఎగ్ షేప్ లో రొటేట్ అవుతూ భూమికి కొంచెం దూరంగా జరుగుతూ కొన్ని రోజుల తర్వాత చంద్రయాన్-3ని చంద్రుని పైకి పంపించబోతున్నారు. అలా చంద్రుని యొక్క కక్షలోకి వెళ్ళటానికి 6 రోజుల టైం పడుతుంది. ఈ చంద్రయాన్-3 చంద్రుని కక్షలోకి ప్రవేశించినప్పుడు మళ్లీ చంద్రుని చుట్టూ రొటేట్ అయ్యేలా చేస్తారు. అలా 13 రోజుల పాటు చంద్రుని చుట్టూ తిరిగేలా చేస్తారు. ఈ చంద్రయాన్-3 దానితో పాటు ముఖ్యంగా 3 వేరువేరు భాగాలను కలిగి ఉంది. అందులో మొదటి భాగం ప్రొపల్షన్ మాడ్యూల్, ఇది ఎగరటానికి ఉపయోగపడుతుంది. రెండవది ల్యాండింగ్ మాడ్యూల్, ఇది చంద్రునిపై ల్యాండ్ అయ్యే సమయంలో ఉపయోగపడుతుంది. అలానే మూడవ భాగం రోవర్, ఇది రొటేట్ చేయడానికి చంద్రునిపైన సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈసారి ఆర్బిటర్ను పంపించలేదు, ఎందుకంటే చంద్రయాన్-2లో ఉపయోగించబడిన ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుని చుట్టూ తిరుగుతుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికీ దాన్నే ఉపయోగిస్తున్నారు.
ఈ చంద్రయాన్ 3 చంద్రునికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ల్యాండర్ అనేది ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి వేరు చేయబడుతుంది. వెంటనే ల్యాండర్ వేగాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తుంది. దాదాపు 40 నుంచి 42 రోజుల తర్వాత ఈ ల్యాండర్ అండ్ రోవర్ అనేవి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అవుతాయి. చంద్రుని పైన చంద్రయాన్ 3 అనేది ఆగస్టు 23 సాయంత్రం 5:47 PM అరౌండ్ ఆ టైంలో ల్యాండ్ అయ్యేలాగా షెడ్యూల్ చేశారు. ఇది చంద్రుని యొక్క పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సూర్యోదయం కనుక ఆలస్యం అయితే ఇస్రో ఈ టైమింగ్లో కూడా మార్పులు జరిపి సెప్టెంబర్లో ల్యాండ్ అయ్యేలాగా చేస్తారు. అయితే ఈ చంద్రునిపై చంద్రయాన్ 3 అనేది ల్యాండింగ్ అవ్వటం అత్యంత కష్టమైన పని. అందుకే చంద్రయాన్ 2 విషయంలో కూడా ఇదే పని విఫలమైంది. చివరి 15 నిమిషాలు ఈ మిషన్కు చాలా ఇంపార్టెంట్. అయితే ఈసారి చంద్రయాన్ 3ని ల్యాండింగ్ చేయడానికి 2 ప్లేసెస్ ఫిక్స్ చేశారు. చంద్రయాన్ 3 ఒక చోట దిగలేకపోతే అది రెండవ చోట ల్యాండ్ అవుతుంది. అది కూడా సాఫ్ట్ ల్యాండింగ్. ఈ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన తర్వాత కమాండర్ వద్ద రోవర్ అనేది ల్యాండర్ నుంచి బయటకు వస్తుంది. ఆ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తల ప్రకారం చంద్రుని పైన దిగి తన పనిని నిర్వర్తిస్తుంది. ఇస్రో తన ల్యాండర్కు విక్రమ్ అని పేరు పెట్టింది, రోవర్కు ప్రగ్యాన్ అని పేరు పెట్టింది. ఈ మిషన్లో భాగంగా చంద్రునిపై కెమికల్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, చంద్రునిపై నేల, నీరు ఇంకా ఇతర సహజ వనరులకు సంబంధించి ఎన్నో ప్రయోగాలు చేయబోతుంది. అంతేకాకుండా ఈ చంద్రుని నిర్మాణం ఇంకా ఎన్నో విషయాలు తెలియబోతున్నాయి. ఈ చంద్రయాన్ 3లో సిస్మోమీటర్తో పాటు ఇంకా ఎన్నో సాధనాలను ఉంచారు. దీని ద్వారా భూమి చంద్రుణ్ణి కొలవచ్చు, చంద్రునిపై ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు, చంద్రునిపై వాతావరణం, చంద్రుని ఉపరితలంపై పర్యావరణం ఎలా ఉంది, ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా ఈ రోవర్ పనిచేయటం కోసం సోలార్ ప్యానెల్స్ను కూడా సెట్ చేశారు. దీని సహాయంతో సన్లైట్ పడినప్పుడు సోలార్ ప్యానెల్స్ ద్వారా ఛార్జ్ అయ్యి రోవర్ పనిచేస్తుంది. యాక్చువల్గా ఈ మిషన్ కోసం రోవర్ను 14 రోజులు పనిచేసేలా తయారు చేశారు. ఈ పని అంతా కూడా సరిగ్గా అనుకున్నట్టు జరిగితే 14 రోజుల కంటే ఎక్కువ రోజులే దీన్ని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా చంద్రయాన్ 3 సక్సెస్ అయితే ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలా చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అమెరికా, రష్యా అండ్ చైనా మాత్రమే చంద్రునిపై తమ వ్యోమ నౌకను దింపుకున్నారు. కానీ ఒక్కసారి ఈ చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయితే ప్రపంచంలో విజయం సాధించిన 4వ దేశంగా మన భారత్ మారబోతుంది. నిజానికి 4 సంవత్సరాల క్రితమే అంటే 2019 మే 22న చంద్రునిపైకి చంద్రయాన్ 2ను భారతదేశం పంపే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. దేశం మొత్తం చంద్రయాన్ 2 మిషన్ పై చాలా ఆశలు పెట్టుకుంది, ఎలా అయినా విజయవంతం అవ్వాలని. ఈ మిషన్ ప్రారంభంలో అంతా బాగానే ఉంది. సెప్టెంబర్ 7న చంద్రయాన్ 2 చంద్రునిపైకి ల్యాండింగ్ అవ్వాల్సి ఉంది. కానీ సడన్ గా ఆ టైంలో విక్రమ్ ల్యాండర్ తో కనెక్షన్ కట్ అయింది. కేవలం చంద్రునికి 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ల్యాండింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరగలేదు. ఈ మిషన్ ఫెయిల్ అవటం కారణంగా ఇస్రో చీఫ్ అయిన కె శివన్ గారు ఎంతో ఎమోషనల్ కూడా అయ్యారు. ఆ టైంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఆయన్ను కౌగిలించుకొని ఓదార్చారు. ఆ తర్వాత ప్రెస్ మీట్లో మోదీ గారు ఇక్కడితో ఆగకుండా మనం ఇంకొక ముందడుగు వేయాలని, ఈ చంద్రయాన్ 2 నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఎందుకంటే సైన్స్ అంటే ఎల్లప్పుడూ కృషి చేయటం, పదే ప్రయత్నించటం. ఆ రోజు మోదీ గారు మాట్లాడిన మాటల ఆధారంగా ఇస్రో మళ్ళీ చంద్రయాన్ 3ని చంద్రునిపైకి పంపాలని కలలు కనటం ప్రారంభించింది. అయితే ఈ తప్పులన్నీ సరిదిద్దేందుకు ఇస్రోకు 4 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పుడు ఇస్రో మరింత క్రియేటివిటీతో సరికొత్త టెక్నాలజీ యూజ్ చేసి చంద్రయాన్ 3ను చాలా పవర్ఫుల్గా రెడీ చేశారు. చంద్రయాన్ 2 ఫెయిల్ అవటం అనేది ఒక పెద్ద నష్టమేమీ కాదు. ఎందుకంటే అంతరిక్షం దాకా వెళ్లటమే ఒక పెద్ద సాహసం. దీనికోసం అమెరికా 26 సార్లు ఫెయిల్ అయింది, రష్యా 14 సార్లు ఫెయిల్ అయింది. వీటన్నింటినీ చూసి భారత్ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ఈసారి మాత్రం చంద్రయాన్ 3 విజయం పక్కా. ఈ టాపిక్ పై ఇస్రో ప్రస్తుత చీఫ్ అయిన ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ, మనం చంద్రయాన్ 2 మిషన్లో ఫెయిల్ అయినప్పటికీ దాని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని, ఈసారి తప్పకుండా చరిత్ర సృష్టిస్తామని చెప్పసాగారు. ఫ్రెండ్స్, ఇస్రో చంద్రయాన్ 3ని జూలై 14 మధ్యాహ్నం 2:35 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. చంద్రయాన్ 2 ఏ మార్గంలో అయితే పంపారో
అదే మార్గంలో చంద్రయాన్ 3ని కూడా చంద్రునికి దక్షిణ ధ్రువం వైపు ప్రయోగించారు. సో చంద్రయాన్ 2 చేయాల్సిన పని చంద్రయాన్ 3 తప్పకుండా పూర్తి చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఫ్రెండ్స్, చంద్రయాన్ 2తో పోలిస్తే చంద్రయాన్ 3లో చాలా మార్పులు చేశారు. ఈసారి అంతరిక్ష నౌకలో ఆర్బిటార్ అనేది లేదు, కానీ ప్రస్తుతానికి మనం ప్రొపల్షన్ మాడ్యూల్ని ఉపయోగిస్తున్నాము. చంద్రయాన్ 2లో ఉపయోగించిన ఆర్బిటార్ ఇప్పటికీ, అంటే గత 4 ఏళ్ల నుంచి చంద్రుని చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ ద్వారా 3 ప్రధాన లక్ష్యాలను పెట్టుకుంది. అందులో మొదటిది చంద్రయాన్ 3 యొక్క ల్యాండర్ను చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయటం. రెండవ లక్ష్యం చంద్రుని ఉపరితలంపై దాని రోవర్ను నడపటం. అండ్ మూడవది చంద్రునిపై కొన్ని ముఖ్యమైన సైంటిఫిక్ రీసెర్చ్లు చేయటం. ఈ మూడింటి గురించి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ల్యాండింగ్ గురించి మాట్లాడుకుందాం. ఏదైనా వ్యామ నౌకలో సాఫ్ట్ అండ్ హార్డ్ ల్యాండింగ్ అనేవి, అంటే 2 రకాలుగా ఈ ల్యాండింగ్స్ అనేవి కలిగి ఉంటుంది. ఇందులో హార్డ్ ల్యాండింగ్ అంటే ఏదైనా అంతరిక్ష నౌక గ్రహం పైన లేదా అంతరిక్షంలో మరో చోట ఎక్కడైనా దిగాలంటే చాలా వేగంగా దిగటం. ఇలా చేయటం వల్ల ఉపరితలంతో ఢీకొట్టి క్రాష్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. హార్డ్ ల్యాండింగ్ సమయంలో చాలా సిచ్యువేషన్స్లో అంతరిక్ష నౌక విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్గా చంద్రయాన్ 2 యొక్క విక్రమ్ ల్యాండర్తో కూడా ఇదే సమస్య వచ్చింది. అందుకే ఏ స్పేస్ ఏజెన్సీ అయినా సరే హార్డ్ ల్యాండింగ్ చేయాలని అస్సలు కోరుకోదు. కానీ చాలాసార్లు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అలా హార్డ్ ల్యాండింగ్ జరుగుతుంది. అందుకే చాలా సిచ్యువేషన్స్లో ఈ మిషన్ ఫెయిల్ అవుతుంది. ఇక సాఫ్ట్ ల్యాండింగ్ విషయానికి వస్తే, అంతరిక్షంలో ఏదైనా ఒక ల్యాండ్ పైన నెమ్మదిగా ల్యాండ్ అవుతుంది. దీని కారణంగా దెబ్బతినే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇలానే చంద్రయాన్ 3 ల్యాండర్ అయిన విక్రమ్ను కూడా సిద్ధం చేస్తారు. చంద్రయాన్ 3 యొక్క రెండవ లక్ష్యం గురించి మాట్లాడినట్టయితే చంద్రునిపైకి ప్రగ్యాన్ అనే రోవర్ను నడపటం. నిజానికి చంద్రునిపైకి చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన తర్వాత రోవర్ బయటకు వస్తుంది. ఈ రోవర్లో చాలా నావిగేషన్ కెమెరాలు, సోలార్ ప్యానెల్స్లు ఉంటాయి. కమ్యూనికేషన్ కోసం యాంటీనాస్ను కూడా ఫిక్స్ చేశారు. అండ్ దీని బరువు 27 కేజీలు. ఇది చంద్రునిపై ఉన్న సమాచారాన్ని సేకరించి ల్యాండర్కు పంపుతుంది. ఆ తర్వాత ఈ ల్యాండర్ ఈ డేటా మొత్తాన్ని ఆర్బిటర్కు పంపుతుంది. చివరిగా ఈ ఆర్బిటర్ సేకరించిన మొత్తం డేటాను ఇస్రో యొక్క గ్రౌండ్ రీసెర్చ్ సెంటర్కు చేరవేస్తుంది. ఇప్పుడు మనం ఈ మిషన్ యొక్క 3వ లక్ష్యం గురించి మాట్లాడినట్టయితే అది మరేంటో కాదు, చంద్రుని పైన పరిశోధన. నిజానికి చంద్రయాన్ 3 యొక్క ల్యాండర్ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వైపు ల్యాండ్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఏ అంతరిక్ష నౌక కూడా వెళ్ళలేదు. ఇక్కడ ల్యాండర్ అండ్ రోవర్ రెండూ కలిసి డేటాను సేకరిస్తాయి. చంద్రుని పైన ఉష్ణోగ్రత గురించి, చంద్రుని పైన వచ్చే భూకంపాల గురించి, అక్కడి వాతావరణం, వాయువు, చంద్రుని వాతావరణంలో ప్లాస్మా, దీనితో పాటు ఎన్నో సీక్రెట్స్ను తెలియజేస్తుంది. ఎన్నో సైంటిఫిక్ రీసెర్చ్లు చేయటానికి చంద్రయాన్ 3 కారణం అవ్వబోతుంది. మొత్తానికి ఇస్రో చంద్రుని యొక్క డేటాను సేకరించి చంద్రునిపై మానవాళిని స్థిరపరిచే ప్రయత్నానికి ముందడుగు వేయబోతుంది. యాక్చువల్గా చంద్రునిపై ఒక రోజు భూమిపై 14 రోజులకు సమానం. అలా 14 రోజుల తర్వాత చంద్రునిపై ఉన్న ల్యాండర్ తిరిగి మళ్ళీ కక్షలోకి వచ్చేస్తుంది. ఈ మిషన్ యొక్క టోటల్ బడ్జెట్ 615 కోట్లు. ఈ బడ్జెట్ మేబీ కొంతమందికి చాలా ఎక్కువేమో అనిపించవచ్చు. కానీ దీన్ని మనం ఎలా అనుకోవాలంటే 700 కోట్ల బడ్జెట్ కంటే చాలా తక్కువే కదా అన్నట్టుగా అనుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ బడ్జెట్ కూడా దాదాపు ఇంత మనీనే. సో ఒక మూవీ తీసేంత ఖర్చుతో చంద్రునిపైకి వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం. ఇంత తక్కువ బడ్జెట్తో ఇంత పెద్ద మిషన్ను పూర్తి చేస్తున్నారంటే మన భారత్ ఎంత గొప్పగా ఆలోచిస్తుందో మీరే ఊహించుకోండి. చంద్రయాన్ 3 యొక్క అంతరిక్ష నౌక మొత్తం బరువు 4900 కిలోలు. దీనిలో ప్రొపల్షన్ మాడ్యూల్ బరువు 2148 కేజీలు. ల్యాండర్ మాడ్యూల్ బరువు 1752 కిలోలు. అలా మొత్తానికి ఈ చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరిపి ఆగస్టు 23 లేదా 24న చంద్రునిపై ల్యాండ్ అవ్వబోతుంది. ఇదంతా జరగటం వల్ల
భారత్కు ఎంతో గొప్ప పేరు వస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో జరిపే ఎన్నో ప్రయోగాలకు చంద్రయాన్ 3 ఒక ఆదర్శంగా నిలవబోతుంది. సో ఈ మిషన్ మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కింద కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఈ వస్తువు విషయానికి వస్తే ఆస్ట్రేలియా తీరంలో కనిపించిన ఈ మెటల్ వస్తువు ఒక 2 మీటర్ల పొడవుంది. స్వయంగా ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ కూడా దీనిపై ట్విట్టర్లో ట్వీట్ చేసింది. ఈ మిస్టీరియస్ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందో రీసెర్చ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. వాళ్ళ గెస్ ప్రకారం ఒక విదేశీ అంతరిక్ష ప్రయోగం యొక్క రాకెట్లో భాగమని అనుకుంటున్నారు. అయితే రీసెంట్గా చంద్రయాన్ 3 టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవటం వల్ల ఈ మిస్టీరియస్ వస్తువు చంద్రయాన్ 3కు సంబంధించిన భాగాలేనని, చంద్రయాన్ 3 వస్తువులు ఈ ఆస్ట్రేలియా సముద్ర తీరంలో పడి ఉంటాయని అందరూ ట్వీట్ చేయటం మొదలుపెట్టారు. కానీ నిజానికి ఇది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే చంద్రయాన్ 3 జస్ట్ 3 రోజుల క్రితమే ప్రయోగించబడింది. కానీ ఈ సముద్రంలో దొరికిన వస్తువు ఎప్పటి నుంచో నీటిలో ఉంటే ఏ విధంగా చెడిపోయి ఉంటుందో ఆ విధంగా ఉంది. అందువల్ల ఇది చంద్రయాన్ 3 పార్ట్స్ అవ్వటానికి అవకాశాలు చాలా తక్కువ. అయితే 2014లో మలేషియాకు చెందిన MH370 అనే ఒక విమానం సడన్ గా అప్పట్లో ఆకాశంలో మాయమైంది. ఆ విమానానికి సంబంధించి అప్పట్లో ఎంతో రీసెర్చ్ జరిగింది. కానీ విమానం ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఎవరికీ తెలియలేదు. ఈ విమానం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. యాక్చువల్గా ఆ రోజు ఈ MH370 విమానం మలేషియా నుంచి బీజింగ్కు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ రోజు ఆకాశం మధ్యలో సడన్ గా కనిపించకుండా పోయింది. దీన్ని బట్టి చూస్తే ఇది MH370 విమానం యొక్క భాగమని మరికొంతమంది అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ మిస్టీరియస్ వస్తువు పైన ఇక్కడ కనిపిస్తున్న పదార్థాన్ని బర్నకల్ అని అంటారు. ఇది బర్నకల్ అనేది ఒక సముద్రపు జీవి. ఈ జీవి ఎలా అంటే సముద్రంలో ఉండే రాళ్లకు, సముద్రంలో ఓడలకు, ఇతర వస్తువులకు అంటుకుంటూ ఉంటుంది. ఈ బర్నకల్ ఫామ్ అవ్వటానికి కూడా కనీసం ఒక నెల రోజులైనా టైం పడుతుంది. సో దీని ప్రకారం చూస్తే ఈ మిస్టీరియస్ పార్ట్ అనేది చంద్రయాన్ 3 భాగాలు అవ్వటానికి అస్సలు అవకాశమే లేదు. బట్ ప్రెసెంట్ అయితే ఆస్ట్రేలియా పోలీసులు ఈ మిస్టీరియస్ వస్తువు దగ్గరకు ఎవరిని వెళ్ళనివ్వకుండా సామాన్య ప్రజలు దీని నుంచి చాలా దూరంగా ఉండాలని సూచించారు.